బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎరుపెక్కిన కన్నులు గల ఆ ఋషికుమారుడు తన మిత్రులు చూస్తూ ఉండగా కౌశికీ నది యొక్క నీటితో ఆచమనం చేసి వజ్రాయుధం లాంటి శాపవాక్యాన్ని విడిచిపెట్టాడు. ఈ విధంగా నా తండ్రికి ద్రోహం చేయటం ద్వారా మర్యాదను దాటి తన వంశానికి చేటు చేసిన ఆ రాజును నాచే ప్రేరేపింపబడిన తక్షకుడు ఈ రోజు నుండి 7వ రోజు కాటేసి నాశనం చేస్తాడు అని శపించి ఆ తర్వాత ఆ ఋషి బాలకుడు ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రి మెడలో పాము యొక్క మృతదేహాన్ని చూసి దుఃఖిస్తూ బిగ్గరగా ఏడిచాడు. ఎంత అవమానం చేశాడు అని. అంగీరసుని వంశంలో జన్మించిన ఆ శమీక మహర్షి పుత్రుని ఏడుపు విని మెల్లగా కళ్ళు తెరిచాడు. తన మెడలోని చచ్చిన పాము తీసి పడేసి పుత్రుణ్ణి ఇలా అడిగాడు, నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకెవరైనా అపకారం చేశారా అని. అప్పుడు ఆ పిల్లవాడు జరిగినదంతా చెప్పాడు. శాపానికి అర్హుడు కాని ఆ మహారాజా పరీక్షిత్తును తన పుత్రుడు శపించాడని విని, అయ్యో, ఆ శమీక మహర్షి కొడుకును అభినందించలేకపోయాడు. మంచి పని చేసేవాళ్ళు అని ఆనకపోయాడు. ఆయన పిల్లవాడితో ఇలా అన్నాడు, అయ్యా మూర్ఖుడా, నువ్వు ఎంత పెద్ద పాపం చేశావు. అజ్ఞానంతో చిన్న తప్పుకు పెద్ద శిక్షను విధించావు కదా నువ్వు. నీ బుద్ధి ఇంకా పరిపక్వం కాలేదు. అందుకే రాజంటే ఎవరనుకున్నావు? విష్ణువే కదా అని శాస్త్రాలు చెప్పే మాటను అర్థం చేసుకోలేకపోయావు కదా. శాపానికి అర్హుడు కాని మహారాజైన పరీక్షిత్తును తన పుత్రుడు శపించాడని విని శమీక మహర్షి బాధపడ్డాడు. ఆయన ఆ పిల్లవాడితో ఇలా అన్నాడు, అయ్యో మూర్ఖుడా, ఎంత పెద్ద పాపం చేశావు. అజ్ఞానంతో చిన్న తప్పుకు పెద్ద శిక్షను విధించావు కదయ్యా. నీ బుద్ధి ఇంకా పరిపక్వం కాలేదు. అందుకే రాజంటే విష్ణువే కదా అని శాస్త్రాలు చెప్పే మాటను అర్థం చేసుకోలేకపోయాయేమో. నువ్వు చేసుకోలేకపోయావే. నువ్వు అన్యాయంగా ఎంత పని చేశావు, ఎంత పెద్ద పొరపాటు, ఎంత పెద్ద తప్పు చేశావు. అటువంటి రాజును సామాన్యులతో జమకట్టావు. ఇది చాలా తప్పు. మహారాజు యొక్క తేజస్సును ఎవరూ సహించలేరు. ఆ తేజస్సుతో రక్షింపబడే జనులు భయం లేని వారే మంగళాలను పొందుతూ ఉంటారు. ఓ కుమారా, చక్రధారి అయిన విష్ణువు రాజనే పేరుతో లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు కదా. అటువంటి రాజు లేకపోతే రక్షణ కరువై ఈ లోకంలో దొంగలు నిండిపోతారు కదా. ఈ లోకము గొర్రెల మందలాగా క్షణకాలంలో నశించిపోతుంది. లోకంలో రాజు లేకపోతే దొంగలు ఇతరులు సంపదను దొంగిలిస్తారు కదా. ఆ పాపంతో సంబంధం లేకపోయినా మనకు కూడా ఆ పాపం చుట్టుకుంటుంది కదా. ప్రజల్లో దొంగలు పెరిగిపోయి ఒకరినొకరు తిట్టుకుంటారు, చంపుకుంటారు కూడా. పశువులను, స్త్రీలను, సంపదలను అపహరిస్తారు. అంతేగాక రాజులేని సమాజంలో వైదిక ధర్మం నశించిపోతుంది. వర్ణాశ్రమ ఆచారాలు లోపించిపోతాయి. జనులలో అర్థం కామాలే వాళ్ళకు ఎక్కువ. ఇంకా ధర్మము పోతుంది, మోక్షము పోతుంది. అర్థము కామము రెండే పట్టుకుంటారు. అందుకని వర్ణసాంకర్యం ఏర్పడుతుంది కదా. ఇప్పుడైనా తెలుసుకున్నావా లేదా?
జనులు కోతుల్లాగా చపలచిత్తులైపోతారు. కుక్కల్లాగా భోగాల యందు ఆసక్తిగా ఉంటున్నారు. ఎప్పుడు అదే, ఇంకా వాళ్ళకి ఇంకా 3 పూట్ల అదే. ధర్మరక్షకుడు, గొప్ప కీర్తి కలవాడు, గొప్ప భక్తుడు, రాజర్షి, అశ్వమేధ యాగాలు చేసినవాడైనటువంటి పరీక్షిత్ మహారాజు ఆకలి దప్పికలతో అలసిపోయి నా ఆశ్రమానికి వచ్చాడు. అటువంటి ఆ చక్రవర్తి శాపానికి అర్హుడు కానే కాడు కదా. ఓ భగవంతుడా, పరిపక్వం కాని బుద్ధిగల ఈ అవివేకి పాపమేదో పుణ్యమేదో తెలియక మాకందరికీ సేవ చేస్తూ లోకాన్ని రక్షించే మహారాజు గారి విషయంలో చాలా పాపం చేశాడే. ఎంత పని చేశాడు. ఓ సర్వేశ్వర, వీడి పాపాన్ని క్షమించు. శ్రీహరి భక్తులను తిరస్కరించిన, మోసగించిన, తిట్టిన, అవమానించిన, కొట్టిన, ఏం చేసినా వారు సమర్థులే అయి ఉండి, అటువంటి అయినప్పటికీ వాడు సమర్థులైనప్పటికీ దానికి ప్రతీకారం చేయరు కదా. ఎంత పని చేశావు నువ్వు అని ఈ విధంగా ఆ శమీక మహర్షి తన కుమారుడు రాజు విషయంలో చేసిన పాపానికి పశ్చాత్తాపపడుతూ తప్పించిపోతున్నాడు. కానీ తన విషయంలో రాజు చేసిన దోషాన్ని గుర్తు కూడా చేసుకోలేదు. రాజు చేసినటువంటి దోషం చచ్చిన పాము మెడకు వేశాడు, అది ఒక్కటి కూడా అనుకోలేదు. తన కొడుకు శపించాడు అటువంటి రాజుని. ఎంత పని చేశాడు. దాని గురించే యోచన చేస్తూ తన కొడుకుదే తప్పు అంటున్నాడు. ప్రాయశ సాధవో లోకే పరైర్ద్వంద్వేషు యోజితాః నవ్యథంతి న హృష్యంతి నవ్యథంతి న హృష్యంతి యత ఆత్మా గుణాశ్రయః. సాధు పురుషులు లోకంలో జనులు తరచుగా తమను సుఖము దుఃఖము అనే రెండిటికి గురి చేస్తూ ఉన్నా కూడా దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ పొందరు. ఎందుకంటే వారు గుణాలకు సుఖదుఖాలకు అతీతమైన ఆత్మస్వరూపంలోనే ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటారు. ఇంతటితో 18వ అధ్యాయం సమాప్తం. For more videos like this, subscribe Big TV channel.